లేదు అనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అక్కడ తల ఆయన కిందకి పెట్టుకుని కూర్చున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అది పాస్టర్ ప్రవీణ్ అని చెప్తున్నారు. మరి ఇక్కడ కూడా కొన్ని డౌట్స్ ఏమన్నా వ్యక్తమవుతూ ఉన్నాయా? ఎవరికైనా ఇక్కడ కూడా ఏమైనా డౌట్స్ వ్యక్తమవుతూ ఉన్నాయా? మీకు ఏమనిపిస్తుందో ఒకసారి మీరు కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. అది పాస్టర్ ప్రవీణ్ బైకే, కానీ మరి ఆ వెనుక కూర్చున్నది పాస్టర్ ప్రవీణా కాదా? ఎందుకంటే ఇప్పటికే ఆయన ముఖానికి మాస్క్ పెట్టుకునే కూర్చున్నారు, తలకు హెల్మెట్ పెట్టుకునే కూర్చున్నారు. సో ఈ బైక్ వెనుక ఉన్నది కూడా పాస్టర్ ప్రవీణ కాదా? అక్కడ చాలా వెలుగుంది, ఇంకా డే లైట్లోనే ఆ దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. బహుశా సాయంత్రం అవుతూ ఉన్నటువంటి సమయం అయి ఉండొచ్చు. ఆయన అక్కడ ఎందుకు కూర్చుని ఉన్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మీరు బైక్ నడిపే పరిస్థితిలో లేరు అని ఆ ఫోటోలు తీసిన పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది. సో మరి ఆ హెడ్లైట్ ఎందుకు ఊడిపోయింది, అది ఊడిపోవడానికి కారణం ఏంటి అనే విషయాలపై కూడా ఇంకా చాలా క్లారిటీ రావాల్సి ఉంది. బైక్ ప్రమాదానికి గురైన చోట ఆ బైక్ వెనుకున్న ఆ తాళ్లతో కట్టినటువంటి బ్యాగ్ కూడా మనకి అలాగే కనిపించింది. కానీ ఆ బైక్ ప్రమాదానికి గురైన చోట రైట్ సైడ్లో ఆ గాడ్ కొట్టుకుపోయినట్టుగా మనకి కనిపించింది. అంటే ఏదైనా నేలపై పడినప్పుడు, రోడ్డుపై పడినప్పుడు ఉండే రాపిడి కారణంగా ఎటువంటి డెంట్స్ అయితే ఉంటాయో అలాంటి ఆనవాళ్ళు ఆ బైక్కి పడిపోయిన చోట మరణించిన స్థితిలో ప్రవీణ్ పగడాల కనిపించినప్పుడు కనిపించాయి. ఇలాంటి హెల్మెటే ఉంది ప్రవీణ్ పగడాలకు మరణించిన స్థితిలో కనిపించినప్పుడు, అలాంటి టీషర్టే వేసుకుని ఉన్నారు. మరి ఇప్పుడు ఆ మద్యం షాప్లో కనిపిస్తున్న వ్యక్తి, ఆ బైక్ వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి అక్కడ ప్రవీణ్ పగడాలనా కాదా అంటే మెసేజెస్లో చాలామంది కాదని అంటున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు దీనిపై పూర్తి క్లారిటీ ఇస్తారు. ఇక పోలీసులు సైంటిఫిక్గా, టెక్నికల్గా పోలీసులు సేకరించి వెల్లడించే అంశాలు, న్యాయస్థానాలకు సబ్మిట్ చేసే అంశాలు, లేదంటే వాళ్ళు మీడియాకు చెప్పేటటువంటి అంశాలు ఈ కేసుపై చాలా క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల శరీరంలో మద్యం ఆనవాళ్ళు కనిపించినట్లయితే ఆయన మద్యం కొన్న చోట కొన్న తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆయన సేవించారంటానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ అది ప్రవీణ్ పగడాలనా కాదా అనేటటువంటి విషయాన్ని మాత్రం తేల్చాలి. ఇక అది ప్రవీణ్ పగడాలనా కాదా అనే అనుమానాన్ని ఇప్పటికీ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 100% అది అవునా కాదా అని తేల్చేటటువంటి అవకాశం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న ఆ వ్యక్తి ఆ మొబైల్ ఫోన్లో నుంచి ఆ పేమెంట్ చేశారు. సో ఆ పేమెంట్ ఏ అకౌంట్ నుంచి జరిగింది, ఏ అకౌంట్ నుంచి మనీ డెబిట్ అయింది, ఆ బ్రాందీ షాప్కి, ఆ వైన్ షాప్కి ఆ సమయంలో ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న ఆ వ్యక్తి చేసినటువంటి ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్ నుంచి అయిందో తెలిస్తే అది ఎవరు కొన్నారనే విషయంపై చాలా క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులకు 100% అవునా కాదా అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బయట నుంచి చూసేటటువంటి చాలామందికి రకరకాల డౌట్లు వస్తుంటాయి. నాలాంటి వాళ్ళకి మిగిలిన ఇంకెవరికైనా చాలా డౌట్లు వస్తుంటుంటాయి. కానీ అది ప్రవీణ్ పగడాలనా కాదా అనేది కేవలం ఆయన సొంత కుటుంబ సభ్యులకి మాత్రమే ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. సో సొంత కుటుంబ సభ్యులు కూడా దీని గురించి ఏం చెప్తారనేది. మనకి మధ్యలో ఉన్నటువంటి బాక్స్ అది. ఆయన చూడండి ఒకసారి, ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి ఒక చేత్తో మద్యం బాటిల్ పట్టుకున్నారు, కుడి చేత్తో, రెండో చేత్తో ఆయన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని ఆ షాప్లో ఉన్న వ్యక్తికి చూపిస్తూ ఉన్నారు. ఆయన హెల్మెట్ ధరించి ఉన్నారు, ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నారు. ఇప్పుడు మొదటి బాక్స్లో మనకి కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని కుదిరితే ఒకసారి మనం జూమ్ ఇన్ చేసినట్లయితే ఆ రెడ్ బాక్స్లో ఆ మాస్క్ ధరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాస్క్ ధరించినటువంటి వ్యక్తి మాత్రమే అక్కడ ఉన్నారు. మరి ఆయన మాస్క్ ఎందుకు ధరించారు? ఎవరు ఆయన గుర్తు పట్టకూడదు అని మాస్క్ ఆ వ్యక్తి ధరించారా? ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాలనేనా? మాస్క్ ఎందుకు ధరించారు అనేది. ఒకవేళ ప్రవీణ్ పగడాల కాదు అని అంటున్నట్లయితే మధ్యాహ్నం నుంచి ఆయన విజయవాడలో డే లైట్లో ఉన్నటువంటి దృశ్యాలు మనకి మాస్క్తోనే కనిపిస్తున్నాయి. ఆయన రాత్రి సమయంలో టోల్ ప్లాజా దగ్గర వెళ్తున్నటువంటి ఇవన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డు కావడానికి ఎవరో కుట్ర చేశారు అని కొంతమంది అంటూ ఉన్నారు. అంత పాసిబిలిటీ ఉంటుందా అనే విషయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అక్కడ ఆ వ్యక్తి ఎందుకు కూర్చున్నారు? ప్రవీణ్ పగడాల ఎందుకు బైకు ఆపి అక్కడ కూర్చుని ఉన్నారు? అలా ఆపి కూర్చోవటానికి కొన్ని నిమిషాల ముందు ఏం జరిగింది అనే విషయంపై కూడా ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. సో పోలీసులు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.